నాకు 50 రూపీస్కి వచ్చింది. ఇది కూడా 100 రూపీస్కి వచ్చింది. 33 రూపీస్కే వచ్చాయి. ఇది కూడా 50 రూపీసే. జస్ట్ నాకు 50 రూపీస్కి వచ్చింది. హే ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో కొత్త వాళ్ళు చూస్తుంటే, నా పేరు గాయత్రి. నేను ట్రావెల్ వ్లాగ్స్, లైఫ్ స్టైల్ వ్లాగ్స్, ఫ్యాషన్ వ్లాగ్స్, వాట్ నాట్ అన్నీ చేస్తూ ఉంటాను. సో మీరు ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియో వచ్చేసి రీసెంట్గా నేను థ్రిఫ్ట్ అయితే చేశాను బెంగళూరులో ఉన్నప్పుడు. సో అక్కడ నేను ఏమేమి కొన్నాను అనేది మీకు చూపించేస్తాను అనమాట. కొన్ని థ్రిఫ్ట్ చేశాను, కొన్ని రిజెక్టెడ్ పీసెస్ కూడా తీసుకున్నాను, అండ్ కొన్ని మంచి ఫ్యాబ్రిక్స్ కూడా తీసుకున్నాను. సో ఈ వీడియో మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, సో దట్ నేను అన్నీ మీకు నీట్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అండ్ ఏమేమి కొన్నాను అనేది కూడా చూపించగలుగుతాను. సో ఇంకా ఆలస్యం చేయకూడదు, మీరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో గైస్, నేనైతే ఫస్ట్ అయితే థ్రిఫ్ట్లో ఏమేమి తీసుకున్నాను అనేది చూపిస్తాను. నా దగ్గర హోల్ బ్యాగ్ ఉంది. సో ఇంత ఘనంగా నేను షాపింగ్ చేశాను అసలు అప్పుడు. సో ఇప్పుడు నేను ఒక్కొక్కటిగా చూపించేస్తాను మీకు. చలో, ఇది తీసుకున్నాను. ఇదైతే నాకు చాలా నచ్చింది అనమాట. సో ఇట్స్ లైక్ కైండ్ ఆఫ్ జాకెట్. సో ఇది చాలా బాగుంది. సో వెనక్కి వచ్చి ఇలా వచ్చింది. ఇది వచ్చి జస్ట్ నాకు 50 రూపీస్కి వచ్చింది అనమాట థ్రిఫ్టింగ్లో. సెకండ్ వచ్చి ఇది తీసుకున్నాను. బ్లేజర్ లాగా ఉంటుంది, లైక్ ఇట్లాగా ఉంటుంది. సో ఇది కూడా వచ్చి జస్ట్ 50 రూపీస్ అనమాట. నెక్స్ట్ వచ్చి ఈ షర్ట్ తీసుకున్నాను. ఇది చాలా అంటే చాలా బాగుంది. ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది. సో దీన్ని నేను ఏదైనా అప్ సైకిల్ చేద్దామని నా దగ్గర ఒక ఐడియా ఉందన్నమాట. సో దీనికి ట్రై చేద్దామని చెప్పి తీసుకున్నాను. ఇది వచ్చి 100 రూపీస్ పడింది నాకు. సో నెక్స్ట్ వచ్చి ఇది టీ షర్ట్ అనమాట. ఈ టీ షర్ట్, సో ఇక్కడ ఇవి కొత్తవి కూడా ఉంటాయి, ప్లస్ యూజ్డ్ ఇవి కూడా ఉంటాయి. సో ఇది వచ్చి ఇలా ఓవర్ సైజ్ అనమాట. ఇది నాకు 100 రూపీస్ అయితే పడింది. చాలా బాగుంది. ఫ్యాబ్రిక్ కూడా చాలా అంటే కొత్తదే ఇది. మరి ఇది బ్రాండ్ వచ్చి జూడియో బ్రాండ్. సో ఇదన్నమాట టీ షర్ట్. ఇది బాగుంది అని తీసుకున్నాను. ఇది కూడా నాకు 100 రూపీస్ పడింది అనమాట. సో ఇది కూడా జూడియోదే, బట్ పెద్ద సైజులు అనమాట. లైక్ ఎవరికొకరికి మా అన్నకు ఉంటుంది, లేదా నేను అప్ సైకిల్ చేస్తూ ఉంటా కదా. సో దాంట్లో యూజ్ చేద్దామని తీసుకొచ్చాను. చాలా బాగుంది కదా. ఇదైతే 100 రూపీస్ అనమాట. హుడీ లాంటివి తీసుకున్నాను. ఇది తీసుకున్నప్పుడు నాకు నచ్చింది, బట్ తీసుకున్నాక నాకు నచ్చలేదు. బట్ దీన్ని ఏదో ఒకటి కూడా అప్ సైకిల్లో ఏదో ఒకటి చేయాలి దీన్ని నేను. సో ఇదన్నమాట. ఇది కూడా 100 రూపీస్కి వచ్చింది. ఇట్లా వస్తుంది. బట్ దీనికి ఈ హ్యాండ్స్ నాకు ఫస్ట్ చూసినప్పుడు బాగుంది, తీసుకుందాం అనుకున్నాను. బట్ ఎందుకో తర్వాత వేసుకొని చూస్తే కొంచెం షార్ట్ ఉండే. బట్ ఈ హ్యాండ్స్ కూడా నాకేం అంతగా ఏం నచ్చలేదు. బట్ ఎనివే దీన్ని ఏదైనా చేద్దాం, ఏదైనా ఐడియాస్ వస్తాయి కదా మనకి, దాన్ని దీని మీద ఇంప్లిమెంట్ చేయాలి. జీన్ ఒకటి తీసుకున్నాను. ఇది కూడా 100 రూపీసే అనమాట. నెక్స్ట్ ఇది ఒకటి తీసుకున్నాను, జాకెట్ లాగా. ఇది బాగుంది. నాకు మెయిన్గా నచ్చింది ఇక్కడ ఈ ప్యాచ్ వచ్చింది, అండ్ ఆల్సో ఇక్కడ లిటిల్ ఎంబ్రాయిడరీ వచ్చింది. సో నాకు నచ్చింది అనమాట. అండ్ బ్యాక్ వచ్చి క్లౌడ్స్ లాగా వచ్చింది అనమాట. సో ఐ లైక్ దిస్. ఇది వచ్చి నాకు 50 రూపీస్కి వచ్చింది. ఇది ఎందుకో నాకు డెనిమ్స్, ఈ కలర్స్ ఇవే ఎక్కువ నచ్చుతాయి, అది ఎందుకో తెలీదు. ఇది కూడా 50 రూపీస్ అనమాట. ఇది ఫ్రంట్ అయితే ఇలా ఉంటుంది, బ్యాక్ అయితే దీనికి జిప్ వస్తుంది. జిప్ యాక్చువల్గా ఇది నా ఫ్రెండ్ తీసుకుంది, తను మర్చిపోయింది యాక్చువల్గా. సో బట్ నేను థ్రిఫ్ట్ చేశాను, మీకు చూపించాలి కాబట్టి ఇది చూపించేస్తున్నాను. సో ఇదన్నమాట. ఇది కూడా 50 రూపీసే. సో ఇవైతే థ్రిఫ్టింగ్ చేశాను అనమాట. ఫస్ట్ నేను వెళ్ళగానే ఆ రోజు యాక్చువల్గా ఒక దగ్గర థ్రిఫ్ట్ చేశాను, ఎందుకంటే ఆ రోజు శివరాత్రి అంట. మాకు అసలు ఆ విషయం తెలీదు. సో ఎర్లీ మార్నింగ్ మేము 6 o'clock వెళ్ళిపోయి హడావిడిగా కొంచెం ఎక్సైట్మెంట్గా ఎప్పటి నుంచో థ్రిఫ్ట్ చేద్దాం అనుకుంటా ఉన్నాము. బట్ ఎనీవే లాస్ట్ వెళ్ళేసరికి అక్కడ
5:30కి స్టార్ట్ అయ్యాము, వెళ్ళేసరికి 6 అయింది. సో ఫుల్ చాలా మంది ఉన్నారు, ఫుల్ క్రౌడ్ ఉంది. బట్ 7 అవుతుంది, 8 అవుతుంది, 8:30, 9 కూడా అయిపోయింది. బట్ ఎవ్వరు షాప్స్ పెట్టట్లేదు, ఎందుకంటే ఆ రోజు శివరాత్రి అంట. సో మాకు ఆ విషయం తెలీదు. సో ఇంకేం చేస్తాం, మాకు తెలియకుండా ఎవరో ఒకరు పెడితే అక్కడికి వెళ్ళి మేము థ్రిఫ్ట్ చేసాం అనమాట. సో మేము అంత ఎక్స్పీరియన్స్ చేయలేదు, బట్ మరి అసలు 10% చేసి ఉంటాం అంతే. సో మీరు కనుక వెళ్తే డెఫినెట్గా ప్రతి స్టాల్ ఎక్స్ప్లోర్ చేయండి. సో థ్రిఫ్టింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చాలా చాలా బాగుంటుంది అక్కడికి వెళ్తే. సో నేను డీటెయిల్స్ అన్ని మీకు డిస్క్రిప్షన్లో పెడతాను. సో లొకేషన్ కావాలంటే కూడా పెడతాను అనమాట. సో ఇప్పుడైతే థ్రిఫ్టింగ్కి నేను ఇవన్నీ థ్రిఫ్ట్ చేశాను, చాలా థ్రిఫ్ట్ చేశాను నేనైతే. సో ఇప్పుడు నేను అంటే మనకి రిజెక్టెడ్ పీసెస్ వస్తుంటాయి కదా, సమ్ ఇండస్ట్రీస్ నుంచి రిజెక్ట్ అయిపోతూ ఉంటాయి. లైక్ ఈ బటన్ ఇక్కడ పెట్టిపోయి ఇక్కడ పెట్టినా అది జస్ట్ రిజెక్టెడ్ అయిపోతుంది. సో ఆ పీసెస్ అన్నీ కూడా వచ్చాయన్నమాట. సో దాని దగ్గర నేను కొన్ని మంచి మంచి పీసెస్ అయితే తీసుకున్నాను. సో అవి ఇప్పుడు చూపించేస్తాను. ఫస్ట్ అయితే ఈ జంప్ సూట్ అనమాట. ఇది చాలా బాగుంది. బట్ నేను మ్యాక్సిమం నా ఇంటెన్షన్ అంతా ఏంటంటే ఇవి నాకు నచ్చాయి, బట్ ఇవి నేను వేసుకుంటాను అని కాదు, అప్సైకిల్ చేస్తాను. ఏదో ఒక విధంగా అప్సైకిల్ చేసి అయితే ఏదో ఒక విధంగా యూజ్ చేస్తాను అనమాట. సో వీటి ప్రైస్ చెప్తే మీరు లిటరలీ షాక్ అవుతారు. సో ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పను వీటి ప్రైస్. సో ఇవన్నీ కంప్లీట్ అవుతాయి కదా, లాస్ట్లో మీకు ప్రైస్ రివీల్ చేస్తారు. చాలా షాకింగ్గా ఉంటుంది ఒక్కొక్క దాని ప్రైస్ వింటే. సో ఇదన్నమాట ఫస్ట్ జంప్ సూట్. బ్యాక్ వచ్చి మనకి ఇలా వచ్చింది. ఈ క్యూట్ టాప్ నాకు చాలా నచ్చింది. ఎందుకు నేను అన్ని డెనిమే థ్రిఫ్ట్ చేశాను, అండ్ ఇక్కడ కూడా ఇలాంటివే తీసుకున్నాను. సో ఇది వచ్చి టాప్ అనమాట, బాగుంది కదా. ఇది వచ్చి ఫ్రంట్, ఇది వచ్చి బ్యాక్ సైడ్. ఈ టాప్ షార్ట్ టాప్ అనమాట. సో ఇదన్నమాట షర్ట్. ఇది నాకు చాలా నచ్చింది, Y2K ఇన్స్పో, క్యూట్గా ఉంది అసలు. అండ్ నెక్స్ట్ వచ్చి ఇది ట్యూబ్ టాప్. ఇది కూడా అప్సైకిల్ చేసేద్దాం. ఇది యాక్చువల్గా నాకు లూజ్ అనమాట, చాలా లూజు. ఇది వచ్చి ఎల్ సైజు, నాకు చాలా లూజు. బట్ ఎందుకో నాకు ఈ కలర్ నచ్చింది, చెప్పాను కదా ముందు. నాకు ఈ కలర్స్తో అన్నీ నేను ఈ కలర్స్తోనే తీసేసుకున్నాను. సో దీన్ని నేను ఏదైనా అప్సైకిల్ చేద్దాం. ఇది వచ్చి లాస్ట్లో చెప్తాను ప్రైజ్ అన్నమాట. ఈ డ్రెస్ ఐ మీన్ నైట్ వేర్ డ్రెస్, షార్ట్. ఈ ప్రింట్ నచ్చింది. ఇది ఎందుకు తీసుకున్నానంటే నాకు ఈ ప్రింట్ నచ్చింది, చాలా బాగుంది ప్రింట్ అయితే. సో అండ్ ఈ కలర్ కూడా చాలా బాగుంది కదా. సో దీని బ్యాక్ సైడ్ ఇలా వస్తుంది. దీంట్లో మీకు రిజెక్ట్ అయింది ఎలా తెలుస్తుంది అంటే, సో ఇప్పుడు మనకి ఇక్కడ లేస్ వచ్చింది కదా, ఇక్కడ లేస్, ఇట్ సైడ్ లేస్ ఇక్కడతో కట్ అయిపోయింది. సో ఇది రిజెక్టెడ్ అనమాట. సో నెక్స్ట్ అగైన్ సేమ్ కలర్. ఓ మై గాడ్, ఇదైతే చాలా క్యూట్ ఉంది అసలు. ఇది షార్ట్ స్కర్ట్ బాగుంది కదా, క్యూట్గా. లాంగ్ డ్రెస్, ఓ మై గాడ్, ఇట్స్ సో లాంగ్, చాలా లాంగ్ అనమాట. ఈ డ్రెస్ ఇలా ఉంటుంది, ఫ్రంట్ బ్యాక్ వచ్చి ఇలా ఉంటుంది. సో ఇది ఫ్రాక్ అనమాట, షార్ట్ ఫ్రాక్. సో ఇక్కడ వచ్చి మనకి బీడ్స్ వచ్చాయి, బాగుంది. ఇది ఫ్రంట్, బ్యాక్ ఏం లేదు. సో ఇదన్నమాట. రిజెక్టెడ్ పీసెస్ ప్రైస్ నేను మీకు చెప్పలేదు కదా. సో ఈ రిజెక్టెడ్ పీసెస్ అన్నీ కలిపి నాకు జస్ట్ 33 రూపీస్కే వచ్చాయి. సో ఒకటి వచ్చి 33 రూపీస్ అనమాట. అలాగా ఇవన్నీ కొన్నాను. ఐ మీన్ 10 మ్యాక్సిమం 10 కొనుంటాను, 10 కొన్నాను అనమాట. సో ఒక్కటి వచ్చి 33 రూపీస్ ఏదైనా ఇక్కడ ఉన్న వాటిల్లో. సో అలాగే ఇవన్నీ కొన్నాను అనమాట. నేను ఆర్సీపురంకి వెళ్ళి కొంచెం ఫ్యాబ్రిక్స్ తీసుకుందామని డిసైడ్ అయిపోయాను, ఎందుకంటే అక్కడ హాలిడే ఇచ్చేసారు, ఇంకా అక్కడ ఏం థ్రిఫ్ట్ చేయడానికి కూడా లేవన్నమాట. సో ఆర్సీపురంలో నేను కొంచెం మంచి ప్రింటెడ్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయి కదా, సో అవైతే తీసుకున్నాను. అక్కడ వచ్చి కేజీ లెక్కన ఇస్తారనమాట మనకి. సో నేను ఇప్పుడు అవన్నీ చూపిస్తాను మీకు. మై గాడ్, నాకు ఇష్టమైన పోల్కా డాట్ ఫ్యాబ్రిక్ అనమాట. సీ దిస్,
ఎంత బాగుందంటే అంత బాగుంది. కూడా తీసుకున్నాను. సో ఇది ఆల్రెడీ నేను యూజ్ చేసేసాను అనమాట. స్కర్ట్కి కాలేజ్లో అసైన్మెంట్కి యూజ్ చేస్తాను. ఇది వచ్చి నేను అప్రాక్స్ 4 మీటర్స్ తీసుకున్నాను. ఐ మీన్ ఇది 2 మీటర్స్ తీసుకున్నాను, ఇది 2 మీటర్స్ తీసుకున్నాను. ఇంకో 1 మీటర్కి ఏదో చిన్న ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. ఈ 2 కలిపి నాకు 500 అనమాట. అంటే కేజీ, ఇదంతా కేజీ ఉంటే అది మనకి 500 రూపీస్కి వస్తుంది. చాలా బాగుంది కదా ఈ ఫ్యాబ్రిక్. ఇది వచ్చి బ్లాక్ అండ్ వైట్ చెక్స్. ఇది వచ్చి 2.5 తీసుకున్నాను. అండ్ దీంతో పాటు ఇది చాలా బాగుంది. ఇక్కడ దీనికి ఇలా వచ్చింది. ఇది జస్ట్ 1 మీటర్ ఉంటుంది అంతే. ఇది ఎందుకు తీసుకున్నా అంటే ఈ ప్రింట్, ఈ కలర్ ఇది నాకు చాలా నచ్చింది. సో ఇది తీసుకున్నాను. ఇది అప్పటికి 3 మీటర్స్ అయింది కదా. సో దీంతో పాటు మళ్ళీ ఇదే కలర్ తీసుకున్నాను నేను. చూడండి ఇది బాగుంది. ఇది కూడా చాలా బాగుంది అనమాట. సో ఇది కూడా 2 మీటర్స్. సో ఈ ఫ్యాబ్రిక్స్ వచ్చి కేజీ 800 అనమాట. సో నేను కొన్ని కుర్తీస్కి ఫ్యాబ్రిక్స్ అయితే తీసుకున్నాను. ఫస్ట్ వచ్చి ఇది బాగుంది కదా. ఇది 1.5 మీటర్ తీసుకున్నాను. చాలా బాగుంది. నాకు ఈ ప్రింట్ చాలా నచ్చింది. అండ్ ఇది తీసుకున్నాను సెకండ్. ఇవన్నీ కుర్తీస్, షార్ట్ కుర్తీస్ కానీ డ్రెస్సెస్ కానీ ఏదైనా స్టిచ్ చేసుకుందామని తీసుకున్నాను. సో ఇది వచ్చి సెకండ్ ఫ్యాబ్రిక్. ఇది లైక్ కాఫీ బ్రౌన్ కలర్. సో ఇది కూడా నాకు చాలా నచ్చింది. సో ఇది కూడా 1.5 మీటర్స్ తీసుకున్నా. ఈ ప్రింట్ నచ్చాయి నాకు. ఆ రోజు చాలా షాపింగ్ చేశాను నేను. మొత్తం అటు ఫుల్ డే హోల్ డే షాపింగ్లోనే పెట్టేసుకున్నాను. సో బాగుంది అయితే. ఇదైతే 1.5 మీటర్స్ అయితే తీసుకున్నాను. వచ్చి ఇది నేను లాంగ్ కుర్తీగా ట్రై చేద్దామని తీసుకున్నాను. బాగుంటుంది కదా. సో ఇట్లా మంచి పీసెస్ అయితే నేను సోర్స్ చేశాను. ఇది కూడా బాగుంది కదా, కలర్ బాగుంది, గ్రీన్ కలర్, పిస్తాచో గ్రీన్. సో ఈ ఫ్యాబ్రిక్స్ అన్నీ నాకు 900 రూపీస్ పడ్డాయి. వర్త్ అని చెప్పచ్చు. సో దట్స్ ఇట్ గైజ్. మీకు ఏమేమి నచ్చాయో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్రిఫ్టింగ్లో పీసెస్ నచ్చాయా, ఆర్ఎల్స్ రిజెక్టెడ్ పీసెస్లో నచ్చాయా, ఆర్ఎల్స్ ఫ్యాబ్రిక్స్లో ఏదైనా నచ్చాయా అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మీకు ఏదైనా అర్థం కాలేదు, ఏదైనా లొకేషన్ కావాలి అనుకున్నా కూడా నాకు కామెంట్ చేయండి. నేను మీకు రెస్పాండ్ అవుతాను. అండ్ ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేయండి. అండ్ దట్స్ ఇట్ గైస్. ఒక్క చిన్న లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా చిక్పేట్కి వెళ్తున్నా, లైక్ ఆర్సీపురంకి వెళ్తున్నా, నాకు ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి. సో దట్ వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఎక్కడెక్కడ ఏమేమి బాగుంటాయి అనేసి. సో దట్స్ ఇట్ గైస్. ఒక చిన్న లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మర్చిపోకండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.